అయితే బిగినర్స్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇలా గ్రిప్ ఉండాలి, ఇలా ఇలా ఒక చెయ్యి ఇటు ఇలా తిప్పాలి. సో లెట్స్ సీ. ఇష్టం కింద తిప్పుతా సో గైస్ మీరు చూసుకున్నట్టయితే స్పిన్ ఏమైతే అసలు కాలేదు, ఎందుకంటే దీంతో కంట్రోల్ బాగుంటుంది, స్పిన్ కొంచెం అవుతుంది. ఇంకోటి ఇష్టం సో గైస్ ఇప్పుడైతే లైట్గా స్పిన్ అయింది. సో ఇది వచ్చేసి బిగినర్స్ కోసం, అంటే ఫస్ట్ టైం స్పిన్ నేర్చుకునే వాళ్ళ కోసం. సో ఇప్పుడైతే సెకండ్ దానికి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు మన బాల్ ఇలా ఉంది, మన సీమ్ ఇలా పట్టుకోవచ్చు, దీన్ని ఎప్పుడు ఏం చేయాలి, ఇలా రొటేట్ చేయాలి, ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది ఇలా అంటే. సో లెట్స్ సీ ఇష్టం అలా ఉంది. చూసుకున్నట్టయితే ఇది స్పిన్ అయింది. మీరు క్లారిటీగా చూసుకొని ఇంకోసారి గ్రిప్ ఇలా. సో గైస్ సీదా ఇది మన వికెట్, దీనికి అయితే తాకింది. సో ఇప్పుడు నా థర్డ్ టెక్నిక్ ఏంటంటే మ్యాక్స్ స్పిన్. ఇదేమో స్ట్రాంగ్ ఫింగర్స్ది, ఎవరైతే గట్టిగా గ్రిప్ ఉంటే ఇలా అంటారో వాళ్ళకే అయితే స్పిన్. నా ఫేవరెట్ వచ్చేసి ఇది గైస్. సో ఇలా మన సీమ్ ఉంటుంది, ఇలా కొంచెం దగ్గరకు అనుకోవాలి, ప్లాస్టిక్ బాల్ ఇది, ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఈ ఫింగర్కి ఇటు రొటేట్ చేయాలి, ఇలా రొటేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇలా మళ్ళీ సీమ్ మన ఈ ఫింగర్కి రొటేట్ మళ్ళీ వేయాలి, ఉల్టా రివర్స్ రొటేట్. ఎలా అయితే చేస్తామో అలానే రివర్స్ చేయాలి. సో లెట్స్ సీ. నిషిత డౌన్. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే టప్ ఇక్కడ పడి ఇక్కడికి వెళ్ళింది. సో వన్ మోర్. సో వికెట్. సో గైస్ స్పిన్ అండ్ గ్యాస్ లోపల వెళ్ళిపోయింది. చూసుకున్నట్టయితే స్పిన్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఒకడేమో ఇలా మీకు ఎక్కువ పవర్ ఉన్నట్లయితే ఇలా అనేటప్పుడు కొంచెం ఇట్లా ఫ్రీ చేసుకోండి, హ్యాండ్ని ఫ్రీ చేసుకొని ఇలా అనేసండి ఒకసారి. నేను చూపిస్తాను. ఇది మన గ్రిప్. సో ఇలా స్నాప్ చేయాలి. ఈ స్పిన్ చూసారా ఎలా అయిందో. సో ఇలాంటి మనకు కొన్ని వీడియోస్ కావాలంటే క్రికెట్ స్పిన్నర్ 2.0కి వచ్చేయండి. టెన్నిస్ బాల్, విండ్ బాల్ అన్నీ వచ్చేస్తాయి కొన్ని రోజుల్లో మీకు వీడియోలో. ఓకే బాయ్.